నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా సులభంగా చాలా రుచిగా తయారయ్యే సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. కేవలం కొన్ని సాధారణ పదార్థాలతో 20 నిమిషాల్లో ఈ వంట సిద్ధమవుతుందని మీకు తెలుసా? మధ్యాహ్నం భోజనానికి, డిన్నర్కి లేదా లంచ్ బాక్స్కి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ హెల్తీగా ఉన్న ఈ రెసిపీని హ్యాపీగా ఇంట్లో చేసుకొని తినేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం టేస్టీగా ఉన్న ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఈ సాంబార్ రైస్ చాలా టేస్టీగా వండుకోవచ్చు. ఎస్పెషలీ డైట్లో ఉన్న వాళ్ళైతే చాలా ప్రోటీన్ ఫుడ్ ఈజీగా తినొచ్చు. ముందుగా 1 కప్పు రైసు, 1 కప్పు కందిబ్యాళ్ళు, 1 కప్పు పెసరబ్యాళ్ళు నానబెట్టేసుకొని పక్కనుంచుకోండి. కుక్కర్లో 1 కప్పు ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, పచ్చిమిర్చి, పల్లీలు వేసి చక్కగా వేయించండి. ఇవి చక్కగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, టమాటో ముక్కలు, ఒక 4 నుంచి 5 టమాటో చిన్నవి కట్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా ముందుగా నానబెట్టుకున్న రైసు, బ్యాళ్ళు వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ రైసు, 1 గ్లాసు కందిబ్యాళ్ళు, 1/2 గ్లాసు పెసరబ్యాళ్ళు వేసి ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కాస్త గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ సాంబార్ మసాలా పొడి వేసి మొత్తం రైస్ ఈ బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్కి మనం 1.5 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. సింపుల్గా టేస్టీగా ఉన్న సాంబార్ రైస్ రెడీ. ఎస్పెషలీ హెల్త్ బాగాలేనప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్ అండ్ టేస్టీ ఫుడ్. కాస్త వాటర్ని యాడ్ చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం బెల్లం వేసి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే టేస్టీగా ఉన్న సాంబార్ రైస్ రెడీ టు సర్వ్. అప్పడాలు, కారాలు, వడియాలతో తింటే, కాస్తంత నెయ్యి తగిలిచ్చి తింటే అమోఘం. అసలు మీకు ఫీవర్ వచ్చిందా, ఈ రెసిపీ చేసుకొని తినండి. నోటికి రుచిగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. ఇంటి ఫుడ్ని ఎక్కువగా తినండి. ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. చిల్ విత్ లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.